శంకరుడు ఎప్పుడు చూసిండు భూలోక పట్టం లోపల కనబడుతుంది అత్త సుందరి అటువంటి పుష్పాగుడి పట్టం లోపల ఇతరాలు ఒకరు వచ్చిండ్రు లేక కాదు అటువంటి ఏడుగురు కొడుకులు ఉండండి ఏడుగురు కోడలు ఉండండి బిడ్డపల్లనికి ఓ దేవుడా బతులు వచ్చినది ఓ దేవుడా బిడ్డ పొలం ఉన్నదా లేదా అని ఏక దృష్టి పడితే ఒక్క బిడ్డ పొలం కనబడుతుంది అని నేను కట్టాలు కనబడుతున్నాయి ఇచ్చట ఎట్లయితే గట్టాయని భూలోక నగరానికి సంగమయ్యా వాడు ఎండియ పండగ ఎండియ ఎంతడు ఓ అని ఏడ్తావు ఊపుండు అనేటోళ్ళు ఉంటారే డాడీ ఊపుండు అంటారే డాడీ అడవి వేస్తే ఊపుండు అంటారు అంతేగా లేవా మరి అడవి వేస్తే ఊపుకుంటాడు ఎవరైనా ఉంటాయి అడవిలో వెన్నీల రాత్రి చూస్తాడు ఎవరైనా ఉంటాడా ఈ కేడువా బుద్ధి అయితే బిడ్డ ఇట్లా జాతరలలో మంది బాగుండదు చేడువాలే ఎందుకంటే ఎవరో ఒక లక్ష సస్సు బిడ్డ జరుగుతాం బిడ్డ ఆపుతారు ఉంటే దాచుకోకుంటే 10 మందికి చెప్పుకోకళ్ళు కదమ రేఖల బొమ్మలు సిగ్గిరీలు కదములు వాడిపోయిన దొండ పనులు ఎంటుకలు చూస్తే నన్నది ఉండదు తల్లి కంచవులు అన్నవెత్త తింటుందో మంచవులు నీరెట్ల పోతున్నదో నీ ముఖం మంచిగానే ఉన్నది నీ పుణ్యం ఎట్లుందో నీ రాజ్యం ఎట్లుందో నీ దేశం ఎట్లుందో నాతో ఎప్పు అన్నాడు శివశంకరుడు గాని ఎవరో దంగాలు వచ్చినా దాతల్లో వచ్చినా గాని పెట్టిన దాన ధర్మాలు చేస్తుంటే తీసుకొని వెళ్ళిపోయారు కానీ నా బేటికి వచ్చి నీవు ఎవరైనా కానీ నా బేటికి రాలేరా అని తన తల్లి దిక్కు అంటలేసి సంగవాడ ఊరి పిల్లలు పుట్టవతులు చేసుకొని నాడక మేక గొచ్చలు వేసుకున్నారా కులం కాదు కులం ఒక కులం కోతి కులం తీర కులం దగ్గర కులం తాడ కులం సంకరం అంటే పెరుగు కులం కాయకోతి కులం సాగర కులం మురికి కులం ఒరి పూడి పిల్లలు రాజ్యాలు విరిగాడు వంట సంగవాడ దేశాలు విరిగాడు దేవ సంగవాడ వేసుకొని మాల లేకరా మాట కొత్తలు గొర్రె కొత్తలు వేసుకున్నవరా పెట్టడానికి మొట్టు లేక పోయిన పూడి చూసుకున్నవరా వారి కాకిపోవడం ఎవలాడ గుళ్ళల కాడ ఆడోళ్ళు పెన్నారే నీకు మొగోళ్ళు పెన్నాలి అటు కానోళ్ళు చెక్కలు కూడా పెన్నారేరా దిక్కులేరా ఈ బాడకాలకు మందులు పెట్టి మళ్ళీ పోతలకి సొంటి పక్క పోరగలను
నువ్వు మాటకు పాటు పడతావు పుస్తకాల మూల పడతావు తినత్తలేదా అవ్వా ఇటువంటి దానికి ఇక సంతానం ఇస్తుంది అంటారవ్వా ఇటువంటి దానికి కొడుకులో బిడ్డల మోడి కట్టినారు పోయి ఇటు వేయిన పిసికి పొంద పెట్టే ఉంది నా బిడ్డ నేను ఇంటికన్నా గట్ల భయపడలే ఏ ఊరు అందుకే అంటారు ముఖం సూపర్ ఉంది గుణము కంకర కట్టకుండా అందుకే నాట పెయ్యి మంచిగుంటే పొయ్యి మంచిగుండదట అర్థం బట్టి దిద్ది చూసే వరకల్లా ఉన్న టైం అంతా దీనికే పాయ్ ఇక సిలిండర్ కొడుక వరకాల జబ్ అందుకే ముఖం మంచిగా ఉంది కానీ పూణె మెట్రో పాడై అడిగితే తీసుకురా రూలు పెట్టుకోండి ఇంత కొంచెం ఏంటి చేస్తా నిప్పుకున్నట్టు జోలికి ఎందుకు రావాలి పందిక్కు లేకపోతే రోడ్ కొట్టి ఎందుకు వచ్చినావు నాకు కొడుకు బిడ్డ 7 కొడుకులతో ఒక బిడ్డ సంతాన బలంగా గుడి లోపల తవస్సు పట్టిన తవస్సు భంగం చేస్తావురా నల్లమ్మ కూడా ఇట్లా ఇష్టానికి ఇస్తారా పొరగన్నాను దేవుళ్ళు తిడితిస్తాడా మొక్కు తిస్తాడా తప్పుడు ఏరే వల్ల మీకు సాధ్యమేనా విశాలు కోలు బుక్కినే ఏటకచ్చి తిడతారా ఇది ఏట నీకు సుత బాగా వస్తుంది ఏటకచ్చ తిడతారట భగవంతుడు ఏ రూపకంగా నీ కనబడతాడో తదుపరి బిడ్డ సాధు రూపాలత్తడో సన్నాజి రూపకంగత్తడో పవిజి రూపకంగత్తడో పప్పిడి రూపకంగత్తడో ఒగ్గు రూపకంగత్తడో నీ శిరసును వెయ్యొక్క చేసుకున్నా నీ కళ్ళకే కనబడాలంటే పరమాత్ముడు కనబడడు అందుకొరకు బిడ్డ శివుడు ఉండేది శివపురి పట్నం దాని పక్కకున్నది శివకు నా నామమేమో సంగమ వీరయ్య నువ్వు ఒప్పుకుంటే 7 కొడుకుల తోడ నీ కొత్త బిడ్డనిస్తాగాని ఆ బిడ్డ పుట్టినాక నీకు ఎడలేని కట్టాలత్తయమ్మా నా కట్ట బిడ్డ అప్పుడు ఏ కట్టమో అనుకున్నది ఆ తల్లి ఎన్ని కట్టాలని ఒప్పుకుంటానన్నది ప్రాణం పోతుందని ఆ తల్లి తెలుసుకోలేదు అప్పుడే బిడ్డ కాళ్ళు దగ్గర పెట్టు చేతులు కిందికిడు నోరు పెరు కళ్ళు ముయ్యి ఏదన్నా నోటి పెట్టని దట్టి ఎట్లయితుంది కాకి మొక్క పోడా ఎంత పొట్టో నిట్టో పట్టో ఏరో శంకరుడు హరమదేవాయలకు మహారాజా హరమదేవాయలకు మహారాజా అమ్మ వరుణానికి బలాము బలాము సప్పట్టు సప్ప పడిపోయి నేను ఒక్క కథ అడిపోయిపోయింది చెప్పటం ఎక్కువ సూచకలు తక్కువ సంతాన పదవీయంగా ఎవరు సప్పట్టు కొడతారో కారణాలకు సంతానం అవుతుంది అయ్యున్న పిల్లలు ఆనందంగా ఉంటారు రోగాలు పోతాయి నొప్పులు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు అనిపించకపోతేనే నాకు పాపం పట్టపోతేనే ఉంది పాపం నీకేం కావాలని కొడుతున్నారు తమ్ముడారా ఇంత బలము దేవుడెత్తడా దేవుడెత్తడా శంకరుడు కొలువ తీరిందమ్మా ఓ పెద్దలారా కణ తల్లి వార్త సుందరి
కట్టుకొని బండికి బారెట్లా కట్టుకొని కానీ ఎట్లా బయలుపోతున్నది ఇసుక పూరి పట్టాయన తాగుతున్నది పునాపు వెన్నెలో పూసి కాయంగా సుందరదేవి ఆనంద మహారాజు ఇద్దరు కలిసి సంతాన బలం తీసుకొనైనా ఎకరాని కొండలు ఎక్కెక్కిపోతున్నారు దిగరాని కొండలు దిగుకుంటారని సంతోషం కొద్ది ఆనందం కొట్టైన కానీ ఇష్టమూరి పట్టం అట రామరామ ఇష్టమూరి పట్టం అట రామరామ వచ్చినారో నారాయణ అయ్యా వచ్చేటి ఓ దేవుడా తల్లి వర్త సుందరి ఆనంద మహారాజు ఏనాడు సంతానం తీసుకొని వస్తున్నారు ఇళ్ళ ఉన్న 7 దాచాలు కళ్ళ చూస్తున్నారు రామ రామ నువ్వేన పని కాయనా పంటైనా చెప్పు అమ్మమ్మ దాసి దాసి మేనకాడ పూత ఊసి కాత కాచి పండు అన్నిందమ్మ దాసి పూత ఊసి కాత కాచి పండు వండిందా గౌరీ ఈల పీట కొడలు ఎందుకే ఇళ్ళ బిడ్డ కొడలి అవ పండుగ వచ్చిందా కోసుకొచ్చిందా కాకండి కాదా మన ముక్తి బలం దొరికింది సంతాన బలం దొరికిందమ్మా దొరికిందా అట్లున్న మనిషివి ఇట్లున్న మనిషివి నీకు బెడ్ రెస్ట్ ఇక్కడికి వెళ్ళి నువ్వు మంచం మీదకి వెళ్ళి కాలు మంచం కింద పెట్టద్దు నువ్వు చాయ్ గిలాస మంచిళ్ళ గిలాస మొత్తానికి రావట్టు నువ్వే రాయిస్తావు ఎవరు కొబ్బరి బొండల కొట్టే పైప్ ఇస్తారు చూడు ఆ పైప్ వేసుకుంట చాయ్ చూద్దా సూర్యవాన గారు చక్కగా గుడికెళ్ళి పోతుంది 4 గుడిసి రావచ్చు చాయ్ అమ్మా నువ్వు అట్టున్న మనిషివి నువ్వా నిన్న వాళ్ళు ఎందుకున్నావా కింద సన్నం కనబడుతున్నావు మీద సన్నం కనబడుతున్నావు నట్టనాడ వయ్యి ఊళ్ళో ఇద్దరు పెళ్ళోళ్ళు గౌన్లోళ్ళు ఈత చెట్టుకు పూత ఆ చెట్టు ఇక్కడ కనబడుతుంది అనుకోని గడియలు 8 గంటలు అయినా ఆ గంటలు గడియలు ఎక్కడ ఒకేసి గడియలోనా ఒకేసి గడియలోనా రెండేసి గడియలోనా 2 వందల మూడేసి గడియమాయమ్మో మూడేసి గడియలోనా ముద్ద పిండా మేరు వాడే నాలుగేసి గడియమాయమ్మో నాలుగేసి గడియలోనా ఐదేసి గడియల బొట్టలో వస్తున్నది అమ్మా 6 గడియలు దాటి 7 గడియల ఇరకపల్ల మీద ముద్ర వస్తున్నాయి 8 గడియలు దాటిన మాసాలు ఏనాడు నిండుతున్నాయో కన్న తల్లి కూర్చుంటే ఎవరాడుతున్న మడి కొమ్మలు ఎత్త కూర్చుంటే రాజులేత మడి కొమ్మ ఎంటికల తువరాజు ముడవరాజు సిగ్గులు చెప్పల్ల సిగముడి సిందికన తల్లి మంచి మంచి పెయ్య కోరుకులు సాడు కొబ్బరి మంచి కొరదాకులు తల్లి పరదాగరమ్మ దాసి వాళ్ళ దగ్గర వెళ్తే అమ్మ దాసి రాజలమకాంతరాల మంత్రసాని వాళ్ళ వై మంత్రసాని పట్టుకరమ్మ
అలా పండు వాళ్ళగా వాళ్ళు ఏ నడువు నొత్తున్నాదు సూదేశిర నడువు దాశాలు వచ్చి మీరు ఇక్కడనే ఉంటారు అబ్బా ఇది నా పెన్నం లోపలికి వెళ్ళి బయటకు తీసుకొస్తా మరి వైపు గట్టి పిలుచుకో బుజ్జి బుజ్జి పేరు బుజ్జికి ఇటు చూడు ఒక్కసారి ఇక్కడ దేకో బుజ్జి ఇటు చూడు ఇటు చూడు ఒక్కసారి అబ్బా రాయే లోపలికి నా జోలికి రాకుండా వార్తకు రాకు అబ్బా ప్లీజ్ రాయే లోపలికి గలీజు లేదు గలీజు లేదు బుజ్జి మైసూర్ బజ్జీ అబ్బా ప్లీజ్ రాయే లోపలికి దీని బుదిరికిచ్చుడే కొంపల గుత్త బుదిరికిచ్చుడు నేనేమన్నానే నువ్వు నా జోలికి రాకుండా వార్తకు రాకు ఏమైంది పానం గిట్ట మెత్తబడ్డదా నాకేం కాలే నాకేమన్నా అయితే మా అన్నదమ్ములు లేరా పోతులు ఉన్నారు మా అన్నదమ్ముల నాకేమన్నా తూకుంటారా రాబట్టపోయి హాస్పిటల్లో చూపించుకొస్తారు ఇక రాయే మనిషి రాదా ఈనత్త లేదా రానన్నప్పుడు రానరని వాడల్ల పానం ఎంతుంది మనసిరినవా కట్టినవా పానం సెంచరీలు తెంతలు ఉంటది గంగవల్లక్క గంగవాళ్ళకి ఎవరైందా ఇంత మందిలో ఒక్కలన్నా లేరా బాగుంటారు కానీ బుజ్జి ఒకసారి గిరి చూడు గా జిలికల డబ్బాలు 500 నోటు పెట్టి ఏం చేసినావు అని అడిగినా ఆజేపు మీ చెల్లొచ్చిన 5 రూపాయల రాకెట్ కట్టి 500 దొబ్బి పీకింది ఎవడు గుట్టించుండో రాకెట్ పండుగ ఇక మా చెల్లె నాబట్టి కానీ మొన్న మీ చెల్లె సుదత్త గారు మీ అవగాహన వచ్చింది నా చెల్లె రాని భయం చుట్టాలు రాని భయం విన్నో దొంగ కుక్కలు కావులు కాచినట్టుగా అత్త ఎందుకే చుట్టాలు రాని భయం అయిపోయినా చెల్లి వచ్చింది దాని భర్తను తోలుకున్నట్ట కే పేరు పీడు ఉండపు లగ్గమైన పిల్లలు నీ అక్కింటికి పోతే నీకేం చేసి పెట్టింది పిల్ల అంటే నేను ఏం చేసి పెట్టకపోతే నలుగురు నన్ను మంది పోయారా అని నా చెల్లెను ఇంట్లో కూకుండా పెట్టి దుకాణంలో పోయి 2 గుడ్లు తెస్తా అనిపోతే వీడు తలుపులు గుడ్డు తెస్తాను పోతే తలుపుల దగ్గర పెట్టామంటే పిసదానా కుక్కలు వస్తామని పెట్టినా ఏ కుక్కలు ఏం చేస్తారు అసలు కుక్కనే ఇంటుండి గట్ల కాదు కానీ ఇక టీవీ రిమోట్ ఇచ్చిపోదురా ఆనే స్టాండ్ మీద ఉంది ఇక ఫ్యాన్ కట్టుకేసిపోదురా పంకెట్ట తిరుగుద్దురా మీ అన్నగాడు లాగూసిపోయినప్పుడు తీయలేదా మొత్తం అరా లోపలికి నేను రాను నడువు మనిషి అయినట్టలేదు అయితే మార్చుకున్నట్టు ఎవరవని రాక మనం వదిలిపెట్టుకొని వచ్చారు అమ్మా నువ్వు పని చేసినాను కట్టుకున్నావు మా దొరసాన్ని పడుతుందని అప్పుడు సభలో పడుతుందని జల్దీ అయ్యో బిడ్డ నిండు శివరాత్రి మేము దేవునికి ఎత్తుకోలేదు ఇంకా ఒక్క పొద్దు రోజులేదు 15 రోజులైనాక అత్త దొరసారి నాకు వరకు 15 రోజులకు ఆగుతాది అది మరి మళ్ళీ శివరాత్రి వస్తాది రేపొత్తు మరి ఏడాది దాకా మళ్ళీ దేవుడు రాడు మంచిగా మొక్కాలి ఇప్పుడు లేకపోతే గోకులు చెప్తాడు మా అయ్య అందుకొరకే 8 రోజులు ఆగవరకు అందరి లక్షలు తోలుకొని ఎత్తా పోతున్నారు ఎట్లా పోతున్నారు తీరగండి ధర్మదేవై కదలిగి నా మీద దయాలుంచవే గంగ రామచిలక తీరగట్టి ధర్మదేవై కదలిగి నా మీద దయాలుంచవే గంగ రామచిలక ఎంత తీరగట్టి ధర్మదేవై కదలిగి నా మీద దయాలుంచవే గంగ రామచిలక ఏది తీరగట్టి కదలిగి నా మీద దయాలుంచవే గంగ రామచిలక నా మీద దయాలుంచవే గంగ రామచిలక పురుని కవుని తోటల వన్న వాట పాటల మాటలంతనే గంగ రామచిలక పాటల మాటలంతనే గంగ రామచిలక తీరగట్టి ధర్మదేవై అరికలిగా బావదు ఎక్కడ పోతుందో అరికలిగా బావదు ఎక్కడ పోతున్నారు మంగళ చెప్పరా ఇంట్లో ఎవరయ్యా వద్దే కలి కొడుక ఏంటిదమ్మా కలి బిడ్డ ఎందుకమ్మా కలి కొడుక ఏంటిదమ్మా మోకన్నాడుగాల బిడ్డ మొగలాంటి కొడుక మానం లేక ముందర ఆయనకున్నట్టు ఇగో ఇదే వస్తా తాను చేయి
ముసలారా కూతురే ఇగో మా అన్న మొల్లారం చెప్పుకొని నీ నల్ల ఊస దారు కూర్చుకో గురుగుతున్నాయి ముసలారా కొత్త మళ్ళా ఫోటో దిగాలే కుక్క మురిశాట పొత్తుకెత్తిపోయిందట కుక్క మొక్క దాన్ని ఒక్క పొద్దు చూస్తారట కూర్పు రాత్రి వేస్తున్నదట దాని ముఖమే కుక్క ముఖమే వచ్చినప్పుడు ఏ పిల్లకాయలు నువ్వంతగా నా గండాలు కుడతారు కూరగాయలు చేసి నా కాలు నా నడుం బాయ్ జీతం మాత్రం అమ్మనికు అత్తంది మా తీరుతున్నావు కందలి వర్ష సుందర దేవికైన కానీ ఏడుగురు కాసల్లో పోయి మంత్రసాన్ని తోలుకొని రాగానే మంత్రసాన్ని ఎనడానికి మంచి నిలిచిందో తల్లికైనా కానీ సిగ్గు జబ్బల్లా సిగ్గ ముడిచింది కడ తల్లికైనా కానీ కడ తల్లి వర్ష సుందరికమ్మ ఎనమకున్న బిడ్డము కొడుకు పడుతున్నది కొడుకున్న బిడ్డము ఏనాడు ఎనమకు పడుతుందో రావడానే చేతో అమ్మ దేవుడానే పుట్టుతాడ పుట్టుక కరెంట్ ఆడల మొదలు అన్నవాడు చూడు అమ్మి చెల్లె పుట్టిందిరా పెద్ద సుందరి దేవికి ఒక్క బిడ్డకు జన్మనిచ్చిందాడు నీకు ఒక బంగారు బిడ్డ పుట్టింది మననే పిచ్చినావు అప్పుడు రావు మనకు జోల పాటలు అచ్చా అయితే మా తమ్ముడు అత్తే అంటుడు వచ్చి పాడతా అయ్యమ్మ తీసుకో అరే ఓ బేబీ నీ మీద మొదలు పడ్డా ఓ బేబీ నీ మీద మొదలు పడ్డా అవు పాట వాడ నేర్చుకున్నాకనే పొలగల్లా మంది కన్నా జీతం వేయబడితే నాటుకు నువ్వు కనిపించ 5-6 గుంటే కనపో ఇది ఎందుకు ఇప్పుడు మరి ఆది జమవదుడు ఆడి బిడ్డని చేతబట్టి కలి కారించి పట్టుబట్టరించి పొత్తులు వరిసి పొత్తులల్లా బిడ్డను వంట పెడితే కలికి లెక్క కనబడ్డమాట ఊరి 7 కడలు చంద్ర
ఏడు కడలు ఏడు పీటీలు మధు వేసినట్టు కనబడుతున్నాడు. అందుకే అంటారాట కర 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 పొద్దు ఒడవంగ ఎవరు ఉడుతారో వాళ్ళ ముఖాలే తేజస్సు కనబడతాయాట. తెలంగాణ వచ్చిన మొక్కలు తెలంగాణ ఉట్టినోళ్ళ మొఖాలు మబ్బు మబ్బే పాడైతాయి నా తల్లులారో. చక్రవర్తిని ఎప్పుడా పొంది బిడ్డలాల ఒక్కగాను ఒక్క బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ఏడుగురు దాశలు ఊరికొచ్చి అటువంటి ఉష్కాపురి పట్నం లోపల ఆనంద మహారాజు ఎత్తి రాజానికి దివ్యమైన బిడ్డ పుట్టింది. ఏడుగురు కొడుకులతో ఒక్క బిడ్డ పుట్టిందని చక్రవర్తి ఇంటికి వచ్చిండు. బిడ్డనెత్తుకోని ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ముద్దుకున్నది నా బంగారం, నా వజ్రమా, నా పైరమా, నా ముచ్చమాని అత్త కన్న బిడ్డను పెంచుతున్నాడు. అగో 21 రోజు దగ్గరికి వచ్చిందయ్యో. నా 21 రోజు నాడు బిడ్డ పేరు పెడుతున్నాడే అమ్మో అమ్మ. శంకరుడి కృప వలన జన్మించినటువంటి బిడ్డ పేరు చక్కని కన్నుల్లా సరోజాన దేవాని సరోజాన దేవాని పేరలా వెట్టిరి పేరు పెట్టి కుదరతాను. ఆ పేరు పెట్టిన బ్రాహ్మణులకు వర్ణదానాలు వేసి వస్త్రదానం వేసి సువర్ణదానం వేసి అయ్యో బ్రహ్మంద ఇంటి కడ రామారామా బ్రాహ్మణ ఇంటికి బ్రాహ్మణుడు వాయిరి బిడ్డనెత్తుకొని ఆ సుందరీ దేవి ఇంటి లోపల ఉన్నది. భగవంతుడు అన్ననాట బిడ్డానికి బిడ్డ పరవిత్తలేని కట్టాలుంటే అనాడు చెప్పిండు. ఏం కట్టమో అనుకున్నది తల్లి. నా ప్రాణం పోతుందని తెలుసుకోలేదు తల్లి. పుక్కడన్నము తింటున్నాను కమల వల్ల వేసుకొని కుక్క కలిపి నోటిలో పెడుతున్నది అమ్మా. అక్కడ కైలాసము గర్భ పట్టణ